ఫిషెస్ రా, ఫిషెస్, చేపలు చిన్న చిన్నవి. ఇదే మామండూరు ఫారెస్ట్. యాక్చువల్ అదే వర్షాలు ఎక్కువ పడినంటే ఇంకా వాటర్ లెవెల్ పై దాకా వచ్చి ఉంటుంది, అప్పుడు చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు మాకు ఆపోజిట్ సైడ్లో సంథింగ్ ఏదో అనిమల్ సౌండ్ వచ్చింది. సో అందుకని వాటర్ క్రాస్ చేసుకొని వెళ్ళి అటుపక్క ఏముందో చూద్దామని వెళ్తున్నాం. నా కాళ్ళ కింద చూడండి ఎన్ని చేపలు. రే రే రే, డోంట్ మేక్ నాయిస్ రా. ఇవి చూడండి. భయంకరంగా స్లిప్పరీ ఉన్నాయి రాళ్ళు. ఛార్జింగ్ వేరే తక్కువ ఉంది గోప్రోలో. గోప్రో ఆఫ్ చేసి మొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తా. మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది కదా, అది ఏంటని చూడటానికి ఇప్పుడు వెళ్తుంది. ఈ తిక్కురా, తిక్కు కంపలు ఫుల్గా ఉన్నాయి. ఏంటో చూడాలి ఇప్పుడు. ఈ పక్షి అమరాద్రి పక్షి బర్డ్, అదే నేను ఏదైనా జంతువు అనుకున్నా. బర్డ్ కోసం ఎక్కడ అంటే మళ్ళీ చెట్లు వెతకాలి రకంగా. ఇంకా మరీ థిక్ ఫారెస్ట్గా ఉండడం వల్ల రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మరి ఎందుకు ఊరికే రిస్క్ తీసుకోవడం అని. దారి అంటే తెలియట్లా, మా దగ్గర సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా లేదు. ఇంకెందుకు రిస్క్ అనేసి రిటర్న్ వెళ్తున్నాం. కాకపోతే సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉందనేసి వచ్చినాం. రే మనం వచ్చిందట్రా ఇట్టా. కన్ఫ్యూజ్ అయినా ఈ గుబుర్లో నేను వచ్చినానా అని. ఇంతే మామండూరు. నేను ఫస్ట్ జింకపిల్లల మధ్యలో కనిపించేసరికి ఎగ్జైట్ అయిపోయినా, దారిలో ఇంకొక 2-3 దొరక్కపోవా అని. ఏమి మీరు చూసినట్టు
ఆ వాటర్ క్రాసింగ్ ఒకటి ఉంది అంతే, ఇంకేం లేదు. అండ్ ఇంకోటి నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఫుడ్ దొరకదు మీరే క్యారీ చేసుకోండి బెటర్ అన్నారు. వాకబుల్ డిస్టెన్స్, ఇక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మాకైతే ఒక బ్యానర్ కనిపించింది. సో కాబట్టి నో ప్రాబ్లం. ఇది ఇప్పుడైతే మామండూరు నుంచి రిటర్న్ వచ్చేసినాం తిరుపతి. యాక్చువల్లీ ఇప్పుడు రైట్లో చిన్న చేంజ్, ఇంటికి వెళ్ళట్లే మేము నేరుగా. అబ్బా, ఇంటికి వెళ్ళట్లా, ఎందుకంటే మేము వచ్చిన రైడ్ మాకే సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా చూసే మీకేముంటుంది. సో అందుకనేసి ఇప్పుడు తిరుమల ఘాట్ ఎక్కి మళ్ళీ దిగేయడమే అంతే. ఘాట్ ఎక్కి పైన ఇంకా మా ఫ్రెండు జపాలి పాపినాశనం చూద్దాం ఉన్నాడు. సో అదన్నా కంటెంట్ వస్తుందని, సో ఇప్పుడు దానికైతే వెళ్తున్నాం. ఒక్కసారి మన తిరుపతిలో ఈ గరుడ వారధి పై నుంచి వ్యూ చూసేయండి, నెక్స్ట్ లెవెల్ కదా. స్ట్రైట్గా అయితే కనిపిస్తుంది గోపురం, మీకు కనిపిస్తుందా లేదా తెలియట్లా కెమెరాలో. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ మ్యాసివ్ హైట్లో ఉంది. జై హింద్. ఇంకా అలిపిరి దగ్గర నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి వీడియో రికార్డ్ చేస్తాను. సో గాయ్స్ ఇప్పుడైతే అలిపిరికి వచ్చేసాం. సో ఎదురుగా కనిపిస్తుంది చూడు గరుడ. జై గరుడ. ఇప్పుడు ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ వస్తువులు అన్నీ డిపాజిట్ చేసేయాలి. డిపాజిట్ అంటే డిపాజిట్ కాదు, ట్రాష్ చేసేయాలి అంతే, ఎందుకంటే ప్లాస్టిక్ నాట్ అలౌడ్. మధ్యలో ఎక్కడరా ఉంది దారి? పోతా నో నీడ్ టు స్టాప్. ఏ ప్లాస్టిక్ బాటిల్ డస్ట్బిన్లో వేసే. ఒకవేళ అడిగితే ట్రాష్ చేసి ఫస్ట్ పోయి స్కాన్ చేసుకునేవి. బాటిల్ పెట్టుకో, పర్లేదు పెట్టుకో, తీసుకెళ్తున్నారు.
వాడు లగేజ్ బ్యాగ్ స్కాన్కి వెళ్ళాడు. సో స్కాన్ చేసుకొని అవతల సైడ్ వస్తాడు. ఊగుతుంది భయంకరంగా. ఎయిర్ ఏమైనా తగ్గిపోయిందా? ఉంది. ఓకే, ఒకసారి ఒక లుక్ ఇస్తే చూసుకోండి. కనిపిస్తుందా గోపురం?